గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు మారుమోగిపోతోంది. ఒక వాయిస్ మెసేజ్తో ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు అక్కాచెల్లెళ్లపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. పచ్చళ్ల రేట్స్ ఎందుకు ఎక్కువగా ఉన్నాయని అడిగినందుకు అతడిని బూతులు తిడుతూ వాయిస్ మెసేజ్ పంపించారు. దీంతో ఒళ్ళు మండిన ఆ కస్టమర్ ఆ వాయిస్ మెసేజ్ నెట్టింట షేర్ చేయటంతో నెటిజన్స్ వీరిని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అమ్మాయిలు ఈ రేంజ్లో బూతులు తిడతారా అంటూ ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సదరు కస్టమర్కి క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేసినప్పటికీ ట్రోలింగ్ మాత్రం ఆగటం లేదు. అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు సిస్టర్స్ ప్రతి వీడియోను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారం కంటే ఎక్కువగా ట్రోలింగ్తో ఇప్పుడు వీరి పేరు నెట్టింట వైరల్ అవుతోంది. నిజానికి ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లకు ఇన్స్టా, యూట్యూబ్లో మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు అక్క చెల్లెళ్లకు బిగ్ బాస్ 9లోకి ఛాన్స్ వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా కొన్ని రోజులుగా నెట్టింట ట్రెండింగ్ అవుతున్న ఈ ముగ్గురు అక్క చెల్లెల్లో ఒకరిని బిగ్ బాస్ నిర్వాహకులు సెలెక్ట్ చేశారనే టాక్ నడిచింది. అంతేకాదు నాన్ వెజ్ పచ్చళ్లు ప్రమోట్ చేస్తూ మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ని కలిగి ఉన్న రమ్య బిగ్ బాస్ షోకి ఎంట్రీ ఇస్తుందని నెట్టింట ప్రచారం నడిచింది. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది అలేఖ్య చిట్టి పికిల్స్ అక్కా చెళ్లలో ఒకరైన సుమ. తాజాగా ఈ రూమర్స్పై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో సుమ మాట్లాడుతూ అలేఖ్య సిస్టర్స్లో ఒకరు బిగ్ బాస్లోకి ఎంటర్ అవుతున్నారని, భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. కొన్ని రోజుల క్రితం తాను యూట్యూబ్లో ఓ వీడియో చేశానని, అందులో తనకు బిగ్ బాస్ షోకి వెళ్లాలని కోరిక ఉందని, ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వెళ్తానని చెప్పానని, ఇప్పుడు ఆ వీడియోను పట్టుకొని బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చిందని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని వాపోయింది. తమకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి ఫోన్స్ రాలేదని, ఆ వార్తల్లో అసలు నిజం లేదని అంది సుమ. అయితే ఇప్పుడు సుమ షేర్ చేసిన వీడియోపై విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్.